థ్యాంక్ యూ మహేందర్. అయితే సార్ ప్రస్తుతానికి రామ్మోహన్ రావు సార్తో కూడా మాట్లాడుతున్నాం మనం. సార్ రామ్మోహన్ రావు సార్, ఓవరాల్గా చూస్తే కనుక ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీరు చెప్పినట్టుగా అత్యధిక బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించి ఎందుకు ఇలా జరుగుతోంది అనుకోవచ్చు అంటారు. అలాగే కీలకమైన ప్రాంతాలు, రద్దీ ప్రాంతాలు ఉంటాయి సార్, అక్కడ చాలా కీలకం అండ్ చాలా హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం కూడా చాలా ప్రతిష్టాత్మకం ఇన్ఫ్యాక్ట్ ఆయా కంపెనీస్కి. సో ఈ నేపథ్యంలో ఏ పార్టీ అయినా ఇదే తంతంటారా? ఎట్లా ఆలోచించాలి సార్, దీన్ని ఎట్లా తీసుకోవాలి? రమణ గారు, ఇలా పాపం తలా పీడకం అన్నట్టు నా ఉద్దేశం ఏంటంటే కింద నుంచి పైదాకా అందరికీ దీనిలో భాగస్వామ్యం ఉంది. కాదేది కల్పితనారం అని అగ్గిబుల్లా సాబుబిల్లా అని సృష్టి గారు అన్నట్టే అవినీతి ఎక్కడ వీలైతే అక్కడ వేలు పెడితే అవినీతి కనపడుతుంది జిహెచ్ఎంసీలో స్పష్టంగా. అంటే కార్పొరేటర్ల నుంచి మొదలుకొని అందరికీ ముడుతున్నాయి, ఎవరు మామూలు మాట ముడుతున్నాయి, లేకపోతే ఇంత అవినీతి జరగదంటున్నారు. ఒకటే చెప్పిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చేస్తే దాడులు చేస్తే వందల కోట్ల రూపాయలు మనం చూస్తూనే ఉన్నాం సార్. ఎగ్జాక్ట్లీ మనకు నిత్యం ప్రజలతో ఉన్న సంబంధాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళని అడిగితే అసలు మొత్తం విశ్వరూపం కనపడతాం. ఎందుకంటే మనకు వాళ్ళు దిగమించుకొని విషాదాన్ని దిగమించుకొని ఇవ్వక తప్పని పరిస్థితిని ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ దందా మీద కూడా చాలా పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ. ప్రభుత్వాలు మారిన వాళ్ళ ప్రజల కష్టాలు మారుతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. భోజనం తయారు అనే బోర్డు ఫుట్పాత్ పక్కన పెట్టేందుకు వ్యాన్లో వేసుకొని పోతున్నారే, అటువంటి ఇంత పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంటే ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటున్నాను నేను. నా ఉద్దేశం అంటే ఇప్పుడు మన ఏదైతే మీడియా అసోసియేషన్, తెలంగాణ మీడియా అసోసియేషన్ ఏదైతుందో వాళ్ళు సంఘటితంగా ప్రయత్నం చేయాలంటున్నాను. మాలాంటి సామాజిక మద్దతు కూడా వాళ్ళకు ఉంటది అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీన్ని మొత్తం సమూలంగా ప్రక్షాళన చేయాలంటున్నాం. వట్టికి కాదు, వట్టిగానే మనం చేస్తే లాభం లేదు. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు అంటే ఇవాళ చూస్తున్నాం కదా, 8 కోట్లు 10 కోట్ల రూపాయల ఆదాయానికి సంబరపడుతున్నారు కదా. హైదరాబాద్ నగరం విస్తరణ జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపలంతా కూడా వాళ్ళ జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకొస్తున్నారు. కొన్ని మున్సిపాలిటీలు ఆల్రెడీ కలిపేశారు, ఇంకా కలపాల్సి ఉన్నాయి కూడా. పంచాయతీలను కూడా 84 పంచాయతీలను కూడా కలిపేశారు, జిహెచ్ఎంసీ పరిధిలో కలిపేశారు. వచ్చే ఎన్నికల కల్లా ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. అటువంటి అప్పుడు ఇంత అవకాశాలు ఉన్నప్పుడు 100 కోట్లు కాదు 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ రెండు సంస్థలకి ఎందుకు బెండ్ అవుతున్నారు అధికారులు అనే మాట ఒకటి. అందులో గతంలో పనిచేసిన అధికారులు కూడా ఇందులో ఉన్నారు కనుక వాళ్ళు ఆ నిబంధనల దోసుకులను వాడుకొని చేస్తున్నారని నా ఉద్దేశం. ఏంటంటే అందరి కార్పొరేటర్ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ కలిసి ఒక పారదర్శకమైన విధానం ప్రవేశపెట్టి అడ్వర్టైజ్మెంట్ల మీద ఎంత డబ్బులు వస్తున్నాయి ఒకసారి మనం బేరీ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళ జిహెచ్ఎంసీకి ఎంత ఆదాయం వస్తుంది, ఏవైతే ఈ సంస్థలు తీసుకుంటే లీడ్ ఇండియా కావచ్చు, లేకపోతే మనకు ప్రకాష్ ఆర్ట్స్ కావచ్చు, వీళ్ళు ఒక్కొక్క హోల్డింగ్ ఎంత అమ్ముకుంటున్నారు ఆ తేడా కలుపుతారు కదా. నా ఉద్దేశం ఏంటంటే 10% నుంచి 90% తేడా ఉన్నది అంటున్నారు. అంటే మీరు కొన్ని అడ్వర్టైజ్మెంట్ సంస్థలకు ఇక వాళ్ళు ఇచ్చే రేటు ఒకటి 2 లక్షలు వసూలు చేస్తున్నారు అనుకుంటారు కదా. ఇప్పుడు 20,000 కూడా వసూలు చేస్తలేదు. జిహెచ్ఎంసీకి 20,000 ఆదాయం కూడా వస్తలేదు. అంటే 80,000 రూపాయలు 1,60,000 రూపాయలు చనిపోయినట్టే కదా మరి. సార్ మీ మాట కట్టొస్తున్నాను. మరో గమ్మత్తైన విషయం ఏంటంటే కొన్ని సంస్థల వద్దకు, అంటే మీరు చెప్తున్నటువంటి ఆయా కీలక సంస్థల వద్దకు స్వయంగా జిహెచ్ఎంసీ అధికారులు వెళుతున్నారట. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారని కూడా సమాచారం సార్. ఇది చాలా గర్హనీయమైన విషయం. ఇది ఏమంటారు? కొత్తగా ఎవరైతే మేము సంస్థ తీసుకుంటాం, మేము అడ్వర్టైజ్మెంట్ల భాగస్వామ్యం ఇస్తాం, మేము ఇంతకంటే రేట్ ఎక్కువ ఇస్తామని వచ్చిన వాళ్ళని కూడా నిరాకరిస్తున్నట్టు అర్థమైంది అధికారులకు. అట్లాగే ఈ సంస్థల మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్టే లెక్క. వీళ్ళు వాళ్ళ దగ్గరికి పోతున్నారు, వాళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, జపన్ ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారని నేను అంటున్నాను. అట్లాగే చాలా సార్లు ప్రమాదం కారణం అవుతున్నాయి ఏవైతే మనకు స్క్రోలింగ్ జరిగే మనకు ఉన్నాయో. పంజాగుట్ట చౌరస్తా చిన్న సంఘటన చెప్తాను నేను. నా కారు 10 కార్ల వెనక ఉన్నది. ముందటి కారు అయినా ఆ మీద స్క్రోలింగ్ జరుగుతుంటాయి కదా, మన ఫ్లైఓవర్ పక్కన అడ్డంగా చౌరస్తాలు కూడా వేస్తున్నారు. అయితే కారు కనబడడం లేదు, అందరూ హార్న్లు కొడుతున్నారు. ఏమిటంటే ఆ అందమైన బొమ్మలు వస్తున్నాయి, దాన్ని చూసుకుంటూ కూర్చున్నాడు. అంటే కార్ డ్రైవర్ మర్చిపోయింది అన్నట్టు. అంటే అప్పటికి ఇద్దరు పక్క ఇలాంటి చాలా సందర్భాలు గతంలో చూసాం సార్. యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు కూడా చూసాం. అవును, అందుకని అవుటర్ రింగ్ రోడ్ మీద ఒక్క అడ్వర్టైజ్మెంట్ కనపడదు చూసాను కదా. ఓన్లీ మనకు మనం ఎక్కడ ఎగ్జిట్ నెంబర్ ఏమిటి, ఎక్కడ దిగుతాము, 1/2 కిలోమీటర్ 2 కిలోమీటర్ల నుంచి ముందు హెచ్చరిస్తుంటాయి. అట్లాంటిది ఇప్పుడు మనం స్పీడ్ గా పోయే అవకాశం ఉన్న దానిలో కూడా ఈ వీటి వల్ల కూడా ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. అన్నిటికంటే పెద్దగా ఏంటంటే అవినీతిలో పూర్తిగా పాలక వర్గం అవినీతి ఉన్నది. పాలక వర్గానికి అవినీతి నేర్పేది ఏంటంటే ఎక్కడ వేల వంకర పెడితే వెన్న వస్తుంది అనేది అధికారులు తిష్ట వేసుకున్న కూర్చున్న అధికారులు కూడా ఉన్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, 1/3 సిబ్బందిని ఈ జిహెచ్ఎంసీ నుంచి ఇతర మున్సిపాలిటీస్ పంపాలనుకున్నాను.
ఇతర మున్సిపాలిటీస్ నుంచి ఇక్కడికి పంపవచ్చు. అదే ఇప్పుడు వాళ్ళ మధ్యన తగాదాలు ఎప్పుడు దొంగ రోడ్లు పంచుకుంటుంటే ఆ దొంగల మధ్య తగాదాలు వచ్చినప్పుడు ఇటువంటి బాగా బయటపడతాయి. గతంలో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పారు, మమ్మల్ని హైదరాబాద్ లో రానివ్వలేదు సార్, పక్క వేరే కార్పొరేషన్లు కరీంనగర్ గానీ వరంగల్ గానీ ఆ కార్పొరేషన్లకు దీనికి సంబంధం లేదని చెప్పి ఇప్పుడు మీరు దేవాదాయ శాఖ ఉంది అనుకుంటే రాష్ట్రం అంతా వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా. జిహెచ్ఎంసీ మాత్రం ఒక పెద్ద అవకాశాలు గనిగ పెట్టుకొని అవినీతి గనిగ సార్ ఇక్కడ సార్ మరో విషయం కూడా మాట్లాడుకోవాలి. సినిమా రంగానికి సంబంధించి థియేటర్ల గుత్తాధిపత్యానికి సంబంధించి మనం గతంలో చాలా సార్లు మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా ఆ నలుగురు అంటూ కూడా కొన్ని మాటలు వినబడ్డాయి. అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఈ అవుట్డోర్ మీడియా రంగంలో కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి ఒక నలుగురు చేతిలో మాత్రమే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి సార్. దీన్ని ఎలా చూడాలి? ఆ నలుగురితో ఆ ఇద్దరు కూడా వస్తుంది రమణ గారు. ఆ నలుగురితో ఆ ఇద్దరు ఇప్పుడు మనం మాట్లాడుకున్న 2 సంస్థల పేరు కూడా వస్తున్నాయి కదా, ఆ ఇద్దరు అని వస్తుంది. అంటే అంతిమంగా పరిష్కారం అయిపోదాం. ఎందుకంటే సమస్య వాళ్ళని అందరం చేస్తున్నా పరిష్కారం అయిపోవాలంటే ఇవాళ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో జిహెచ్ఎంసీకి ఎంత వస్తుంది ఆదాయం దాన్ని జిహెచ్ఎంసీ బయట పెట్టాలి, 10 మంది పెట్టాలి. అట్లాగే వాళ్ళకు అంటే ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ బోర్డుకు చేసుకుంటే మనం ఎవరైనా వినియోగదారులు పట్టుకోవచ్చు కదా. ఏదైనా సరే ఒక అడ్వర్టైజ్మెంట్ మన హోర్డింగ్ పట్టుకుంటే ఎంత 2 లక్షలు వసూలు చేస్తున్నాం అనుకోండి, వీళ్ళు ఇచ్చేది ఎంత వాళ్ళు తీసుకున్నది ఎంత చూస్తే ఎంత ఆదాయానికి కంటి కొడుతుంది అనే దాని మీద కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే సర్వే చేస్తున్నాయి. ఇదేమో స్వచ్ఛంద సంస్థ పరిధి చిన్నది కనుక ప్రభుత్వమే దీని మీద ఎంక్వైరీ జరపాలని కోరుతున్నాను. ఎందుకంటే అవినీతి ఎంక్వైరీలో ప్రభుత్వమే ఎంక్వైరీ జరపాలి. ఇంతమంది ఉన్నారు 119 మంది ఎమ్మెల్యేలు, 29 మంది ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు రమణ గారు. అంటే వీళ్ళందరూ తర్వాత ఎమ్మెల్యేలు గెలవకుండా నడుస్తుందా? ఎంపీలు 3 ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి గెలవకుండా నడుస్తుందా? కనుక ఎవరో ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ముందుకు రావాలి, ఎవరో నడుము కట్టాలి. అప్పుడు మాత్రమే దీన్ని బయటకు వస్తుంది. మన మీడియా ద్వారా కూడా మన వెలుగులో ఇచ్చిన నిజాలని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. పారదర్శకంగా ఈ అడ్వర్టైజ్మెంట్ల మీద మాకు ఆదాయం ఎంత వస్తుంది, తీసుకున్న వాళ్ళకి నేను చెప్పిన ఆ 2 సంస్థలకు ఆదాయం ఎంత వస్తుంది, ఎంత తేడా ఉంది చూస్తే ఇదంతా ప్రజాధన దుర్వినియోగం. ప్రజాధనం అయితే నష్టపోతున్నట్టు లెక్క కదా. ఆ డబ్బులు వస్తే ఇప్పుడు ఈ గోల్డ్ ఊడగొట్టి మేము ఇంటి పనులు వసూలు చేస్తుంటారు, కానీ మౌలిక సౌకర్యాలు ఉండవు. కానీ ఈ షోకుల పేరు మీద వీటి పేరు మీద అడవులు పైసలు చేస్తున్నారు కదా. అంతేందుకు ముఖ్యమంత్రి గారి హోర్డింగ్స్ కానీ అది ఏ పార్టీ అని ఉండేది, లేకపోతే జిహెచ్ఎంసీ మన మేయర్ ఫోటోలు కూడా చాలా చోట్ల ఎక్కువ కనపడుతున్నాయి. ఇవన్నీ మరి అఫీషియల్ గా ఇచ్చారా, అనధికారికంగా ఇచ్చారా కూడా తెలవాలి కదా. ఖాళీ ఉంటే ఇచ్చామని కూడా అబద్ధం ఆడతారు. ఇప్పుడు ఏంటంటే సార్ ఒక అంచనా ప్రకారం, ఒక సర్వే అంటే ఒక లెక్క ప్రకారం గతంలో అయితే జిహెచ్ఎంసీ పరిధిలో అంటే నగర వ్యాప్తంగా 10,000 హోర్డింగ్లు ఉండేవి అని చెప్తూ ఉండేవారట. ఇప్పుడు అవి ఏ స్థాయికి చేరుకున్నాయో చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అఫ్ కోర్స్ మీ దగ్గర ఆ లెక్కలు కూడా ఉండే ఉంటాయి. 80,000 పైబడి హోర్డింగ్లు ఉన్నాయి సార్. అంటే ఆదాయం ఆలోచించండి ఏ స్థాయిలో వస్తోంది. సో దీని వెనక జరుగుతున్న అవినీతి కూడా ఏ స్థాయిలో ఉందో ఏమంటారు? ఇప్పుడు పెరుగుతున్న నగరం, అవకాశాలు పెరుగుతున్నాయి. ఇంకా వాళ్ళు ఇంకోటి ఏంటంటే కొత్త ఫ్లైఓవర్లు అయినాయి రమణ బాబు, దాన్ని కూడా మనం ఆలోచించాలి. కొత్త ఫ్లైఓవర్లు చాలా ఈ 10 ఏళ్లలో ముఖ్యంగా మొన్నటి 5 ఏళ్లలో చాలా పెరిగినాయి. ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా గతంలో ఆల్రెడీ రెడీ అవుతున్నాయి సార్, ఇంకొన్ని రెడీ అవుతున్నాయి విపరీతంగా. అదే అక్కడ కూడా కింది నుంచి రోడ్ల పక్క నుంచి పోయే వాళ్ళకి పెడుతున్నారు కదా, అవి కూడా కొత్త అవకాశాలే కదా. అందుకనే సమగ్రమైన విచారణ జరిపించడానికి అయితే ఏదో ఒక పార్టీ నడుము కట్టాలి. వ్యక్తులు ఫిర్యాదు చేస్తే వ్యక్తులను తృణీకరిస్తున్నారు. అట్లా ఒక సంస్థ ఇప్పుడు తెలంగాణ మనకు మీడియా అవుట్డోర్ మీడియా అసోసియేషన్ చేసిన వాళ్ళలో కూడా బెదిరింపులు ఎదురవుతున్నాయి అంటున్నారు. కనుక దీన్ని ప్రభుత్వమే పూర్తి సీరియస్ గా తీసుకొని ఈ మొత్తం శ్వేతపత్రం ప్రకటించాలి. ఎంత ఆదాయం అడ్వర్టైజ్మెంట్ల మీద 50-100 కోట్లు పీనట్స్ తో సమానం ఇవ్వాలి. 1,000 కోట్ల రూపాయలు ఆదాయం రావాలి, 100 కాదు 1,000 కోట్ల రూపాయలు ఆదాయం రావాలి ఇవాళ. ఎందుకంటే చిన్న ఆఖరికి సైన్ బోర్డులు పెట్టుకుంటుంటే కూడా డాక్టరు లేకుంటే అడ్వకేటో రోడ్డు కనిపించి సైన్ బోర్డు పెట్టుకుంటే కూడా దాని మీద పని చేస్తున్నారు, చూస్తున్నాం కదా మనం. అది మనకు తెలియదు. ఏంటంటే మన కాలం బేసిక్ గా హోటళ్లు కానీ ఇతర వ్యాపార సంస్థల సైన్ బోర్డు రోడ్డు మీదకి ఫోకస్ అయితే చాలు దాని మీద అడ్డగోలు పని వేస్తున్నారు. వాళ్ళు తెలియక మంచి చెట్టు కట్టేస్తున్నారు. కానీ ఇటువంటి పెద్ద బాగోటాన్ని అరికడితే ఇట్లాంటి వాళ్ళని మనం చెప్పాను కదా, హోటల్ భోజనం తయారైన బోర్డు తీసుకుపోయి వాళ్ళు వ్యాన్లు చెత్త